పొద్దునంతా ఆ రీల్స్ చూడడము, ఎక్కడ ఫుడ్ బాగుంది అని దాన్ని రిజిస్టర్ చేసుకోవడం, సాయంకాలం అక్కడికి వెళ్ళి తినేయడం. యాక్చువల్లీ మన ఇండియాలో ఫుడ్ అనేది ఎమోషన్. మన బ్రెయిన్లోకి అక్కడికి వెళ్ళి తింటే బాగుంటుందేమో, దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ, హైజీను ఏవి చూసుకోరు. దీన్ని ఏమంటారంటే ఫుడ్ పాన్ కల్చర్ అంటారు. అంటే సెక్షువల్ డిప్రైవేషన్ లాగా ఫుడ్ డిప్రైవేషన్. వాళ్ళు వర్కౌట్ ముందు BCAA తీసుకుంటారు, దానికి ముందు ప్రీ వర్కౌట్ తీసుకుంటారు, మళ్ళీ ప్రోటీన్ తీసుకుంటారు, మళ్ళీ దాంట్లో క్రియాటిన్ వాడతారు. ఇన్ని వాడడం వల్ల బాడీకి కానీ లేదా గట్టికి కానీ ఏమైనా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఇప్పుడు ఒబేసిటీ వల్ల హార్ట్ అటాక్కి అది 27.5 తక్కువ ఉంటేనే నార్మల్. మన ఇండియాలో 27.5 to 30 ఉన్నింది అనుకో ఓవర్ వెయిట్. సో టేస్టింగ్ సాల్ట్ వల్ల వచ్చే ప్రమాదాలు ఏముంటాయి సార్? టేస్ట్ ఎన్హాన్స్ఫైర్ ఉంటుంది, కానీ దానివల్ల బ్యాడ్ అయిపోవడము, హెడేక్ రావడము, గిడినెస్ రావడం. అందరికీ కామన్ ప్రాబ్లం ఒకటే ఈ కాలంలో, స్ట్రెస్. మోషన్స్ అవుతున్నప్పుడు పీస్ఫుల్గా కామ్గా ఉంటే ఆగిపోతాయి సార్. మనము మూడీగా ఉంటే కాన్స్టిపేషన్ వస్తుంది. ఈ జెన్జీ వాళ్ళు మామూలుగా తీసేది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ తినడము, టైంకి నిద్రపోకపోవడము, ఫోన్లు ఎత్తుకొని తినడము, ఇట్లాంటివి ఉంటాయి.